హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మజాస్ కిచెన్. హాయ్ సౌందర్య. హాయ్ అత్తయ్య. ఈరోజు మీకు డిఫరెంట్ వెరైటీ టేస్టీ దొండకాయ రెసిపీ ఫ్రై ఓకేనాను. కొత్తగా మామూలుగా కాకుండా మనము రోజు చేసుకునేది ఎప్పటిలా చేసుకుని తింటే బోరు పడుతుంది కదా. ఈరోజు కొంచెం వేరేది రెసిపీ చూపిస్తాను. అదే చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఆ రెసిపీ చూసి. ఓకే ఓకేనా, డిఫరెంట్గా చేస్తున్నారన్నమాట. ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని దొండకాయ ముక్కల్ని సన్నగా కానీ రౌండ్గా కానీ మన ఇష్టం ఎలాగైనా కోసుకోవచ్చు. కోసిన తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్లు ఓకే కొద్దిసేపు మెత్తబడేదాకా వేయించాలి. దాంట్లో కొంచెం పసుపు, ఓకే కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం మధ్యలో తిప్పుతూ మగ్గుతూ ఉంటాయి అన్నమాట. బాగా మగ్గబెట్టాలి. ఓకే, బాగా మెత్తగా అయిపోవాలి. మెత్తగా మగ్గబెట్టాలి. మనం ఫ్రై ఎట్లా వేసుకుంటాము అట్లా ఆయిల్లో వేసాం కదా. ఓకే, మనం ఇలా మామూలుగా ఫ్రైలా కాకుండా దీన్ని ఇంకా కొత్తగా చేస్తున్నారు. రెసిపీ వేరేగా చేస్తున్నాం అన్నమాట. ఓకే, వీటిని ఇలా మగ్గనివ్వాలి. ఇవి మగ్గుతూ ఉంటాయి కదా. మనం తర్వాత ఏం చేయాలంటే ఒక వేరే సరుకులు ఉంటాయి కదా, అప్పుడు దాంట్లోకి మనకు టేస్టీ రెసిపీ అని చెప్పా కదా, ఒక ఉల్లి మసాలా కారం లాంటిది తయారు చేస్తాను. ఓకే, ఈ మగ్గినాక అందులో వేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఇవి మగ్గుతూ ఉంటుంది. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకొని మగ్గుతూ ఉంటే మన పక్కన ఒక ప్యాన్లో ఏం చేయాలంటే 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/4 స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం అంతా చింతపండు చిన్న సైజు వేసి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక దాంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి గబ్బాలు, ఉల్లిపాయ, కారం, కూరలో సరిపోయే కారం వేసుకొని ఇలా మెత్తగా కొంచెం గ్రేవీగా చేయాలన్నమాట. గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ కాదు, గ్రేవీలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైగా చేసుకోవాలి. అలాగే. తర్వాత ఇవి మెత్తగా కొంచెం తిప్పుతూ ఉండాలి, మెత్తగా అవ్వాలన్నమాట. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత కానీ మనం కూర ఫ్రై ప్రాసెస్ చేస్తాం. ఓకే అత్తయ్య, వేగిపోయిందా ఇప్పుడు? మొత్తము ఇలా మొత్తగా ఉడికిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఇదంతా వేగింది కదా, దీన్ని తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి ఇలా సపరేట్గా చేసుకోండి. ఏం చేయాలంటే 1 స్పూను ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని ఇప్పుడు ఏం చేశారు అత్తయ్య? ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసి దీంట్లో పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఓకే, పోపు గింజలన్నీ వేసుకున్నా కొంచెం ఎర్రబయటగా గోల్డ్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. వీటిని వేయించిన తర్వాత ఏం చేయాలంటే మనం నూనె ఉల్లి ముద్ద ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొంచెం 2 రెబ్బల కరివేపాకు